వెల్కమ్ టు రైట్ పాత్ ఆన్లైన్ ఛానల్కి స్వాగతం. నేను మీ జాగ్రఫీ పరమేశ్వర్ సార్ని. ఈరోజు మనము డిఎస్సిలో ఉన్నటువంటి జాగ్రఫీ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఈరోజు డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈరోజు 10th క్లాస్, 9th క్లాస్, 8th క్లాస్ అంటే 10వ తరగతి, 9వ తరగతి, 8వ తరగతి ఇక్కడ డిసెండింగ్ ఆర్డర్లో వస్తున్నాను. బట్ ఇక్కడ ఈ మూడు అంటే మొత్తం టోటల్గా మనం 6th నుంచి 10th వరకు డిస్కస్ చేస్తాం. ఇప్పుడు ఈ 10th, 9th ఏవైతే ఉన్నాయో ఆ టాపిక్స్ ఈరోజు మనము డిస్కస్ చేద్దాం. అందులో ఉన్న ముఖ్యమైన అంశాలు ఏంటివి, సో ఒక టాపిక్ నుంచి ఏ విధంగా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తుండ్రు, ముఖ్యమైన అంశాలు ఏమున్నాయి, క్వశ్చన్స్ ఏ విధంగా ఫ్రేమ్ చేస్తుండ్రు, సో ఇలాంటి అంశాలు మనం ఇప్పుడు డిస్కస్ చేయబోదాం. రైట్, చూడండి ఒకసారి. 10th క్లాస్ 10వ తరగతి భూగోళ శాస్త్రంలో అంటే ఇండియన్ జాగ్రఫీలో మనకున్నటువంటి టాపిక్స్ ప్రధానంగా 3 టాపిక్స్ అంటే ఈ జాగ్రఫీ బేస్లో ఉన్నటువంటి టాపిక్స్ 3 ఉన్నాయి. అందులో ఒకటి భారతదేశ నైసర్గిక స్వరూపాలు. భారతదేశ నైసర్గిక స్వరూపాలు, దీన్ని మనం ఏమంటాం, ఇండియన్ ఫిజియోగ్రఫీ లేదా రిలీఫ్ స్ట్రక్చర్స్. ఎస్, ఇక్కడ మరి నెక్స్ట్ టాపిక్ తీసుకున్నట్లయితే ఇది రెండో ఏంటిది, భారతదేశ శీతోష్ణ స్థితి. దీన్ని ఏమంటాం, ఇండియన్ క్లైమేట్ లేదా క్లైమేట్ ఆఫ్ ఇండియా లేదా ఇండియన్ క్లైమేట్, ఎలా అయినా ఏం లేదు. రైట్, నెక్స్ట్ వన్ మూడోది తీసుకుంటే భారతదేశ నదులు మరియు నీటి వనరులు లేదా నీటి పారుదల అని చెప్పొచ్చు. రైట్, ఇక్కడ ఇండియన్ రివర్స్ అండ్ డ్రైనరీ సిస్టమ్, ఇవి మనకు 3 టాపిక్స్. రైట్, ఏమున్నది మరి భారతదేశ నైసర్గిక స్వరూపాలు అనేటువంటి టాపిక్ లో తీసుకుంటే ఇందులో ఏముంటాయి, మరి మనం ఏం డిస్కస్ చేయాలి, ఇందులో ఉన్న అంశాలు ఏంటివి అని చూస్తే భారతదేశ నైసర్గిక స్వరూపాలు ఏదైతే ఉందో ఇందులో ఏముంటాయి. ఇందులో చూడండి, భారతదేశం అనే పదాన్ని చూడాలి, నైసర్గిక అనే పదాన్ని చూడండి, స్వరూపాలు అనే పదం, ఈ 3 పదాలు చూస్తే మనకి ఈ టాపిక్ అయిపోతుంది. మరి భారతదేశం అంటే అసలు భారతదేశం అంటే భారతదేశంకి ఆ పేర్లు ఎలా వచ్చినాయి, అసలు భారతదేశానికి ఎన్ని పేర్లు ఉన్నాయి, భారతదేశం ఎక్కడ ఉంటుంది, భారతదేశం చుట్టూ ఉన్నటువంటి సరిహద్దు దేశాలేంది, భారతదేశం యొక్క తెరరేఖ ఎట్లుంది, భారతదేశ తెరరేఖను పంచుకునేటువంటి రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయి, భూ సరిహద్దు రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయి, ల్యాండ్ లాక్డ్ అంటే భూపరివేష్ట రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయి. ఇలా మనం భారతదేశం అనేటువంటి ఒక ఇంట్రడక్షన్ పరిచయంలోనే డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇంకా తీసుకొని చూస్తే ఇందులో మరి భారతదేశం ఏ అక్షాంశాల మధ్య ఉంటుంది, ఏ రేఖాంశాల మధ్య ఉంటుంది, అసలు భారతదేశం ఎంత విస్తీర్ణం ఉంది, భారతదేశం యొక్క పరిమాణం ఎంత, భారతదేశం ప్రపంచంలో ఎన్నో పెద్ద దేశంగా ఉంటుంది. బట్ ఇలాంటి అంశాలన్నీ కూడా మనం ఇక్కడ భారతదేశం అనే కాడ చూస్తాం. నెక్స్ట్ ఇక తీసుకుంటే భారతదేశ నైసర్గిక అంటే ఫిజికల్ అంటే భౌతిక అంటే ఇక్కడ టచ్ అండ్ ఫీల్, దాన్ని ముట్టుకోవాలి, మనం అనుభూతి చెందగలగాలి. అంటే అది మన కళ్ళకు కనిపిస్తుంది. మరి ఏముంటాయి అట్లా, మైదానాలు కావచ్చు, పీఠభూములు కావచ్చు, గుట్టలు కావచ్చు, కొండలు కావచ్చు, పర్వతాలు కావచ్చు, అర్థమవుతుంది అనుకుంటా, శిఖరాలు కావచ్చు, నదులు కావచ్చు, జలసందులు కావచ్చు, భూసందులు కావచ్చు, విభిన్న ధరలు కావచ్చు, అగాధ ధరలు కావచ్చు, ఇలా ప్రతిదీ మన కళ్ళకు కనిపించే ప్రతి నైసర్గిక స్వరూపం గురించి మాట్లాడమే ఈ టాపిక్ యొక్క ఉద్దేశం. అంటే ఫస్ట్ మన భారతదేశం యొక్క భౌగోళిక ఆకృతి ఎలా ఉందో తెలుసుకోవడమే ఇక్కడ ఈ కాన్సెప్ట్ అనమాట. ఇక నెక్స్ట్ స్వరూపాలు అంటే ఆకారాలు. మరి భారతదేశం యొక్క స్వరూపం ఎలా ఉంది అంటే ఏ ఆకారంలో ఉంది, భారతదేశంకి ఎక్కడ ఏ పర్వత అంటే ఏ రకమైన భూ స్వరూపాలు ఉన్నాయి, మనం అనుకున్నటువంటి నైసర్గిక స్వరూపాలు ఎక్కడ ఉన్నాయి. ఉదాహరణకి ఇది భారతదేశం అనుకుంటే రైట్, ఇది భారతదేశంలో ఇక్కడ తీసుకుంటే ఈ ప్రాంతాల మొత్తం కూడా ఏముంటాయి, హిమాలయాలు ఉంటాయి. ఈ ప్రాంతాల్లో వచ్చేసి గంగా సింధు మైదానం ఉంది, అదే సింధు మైదానం. ఈ ప్రాంతాల్లో వచ్చేసి గంగా మైదానం ఉంది. రైట్, ఈ నుంచి ఇక్కడికి ఇదంతా కూడా ఏంది, ద్వీపకల్ప పీఠభూమి. రైట్, ఈ ప్రాంతంలో తీసుకున్నట్టయితే పశ్చిమ తీర మైదానం, ఈ ప్రాంతంలో తీసుకుంటే తూర్పు తీరం, ఈ ప్రాంతంలో అండమాన్ నికోబార్ దీవులు, ఈ ప్రాంతంలో లక్షద్వీపులు, ఈ మధ్యలో ఇక్కడ తీసుకున్నట్టయితే తారెడారి. అంటే ఇక్కడ భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపం ఏదైతే ఉందో దాంట్లో ఉన్న స్వరూపాలు ఏవైతే ఉన్నాయో వాటిని డిస్కస్ చేస్తాం. ఇక్కడ ఏంటి ఫిజికల్ రిలీఫ్స్ ఏమున్నాయి, హిమాలయన్ మౌంటైన్స్ ఉన్నాయి. సో వాటిని ది గ్రేట్ హిమాలయన్ మౌంటైన్స్ అంటాం. రెండోది తీసుకున్నాం అనుకోండి, ఇండో గాంజెటిక్ ప్లేన్ అంటే గంగా సింధు మైదానం. మూడో తీసుకున్నాం అనుకోండి, ద్వీపకల్ప పీఠభూమి అంటే దీన్ని ఇండియన్ పెనిన్సులార్ ప్లాట్యూ అంటాం. నెక్స్ట్ 4th వన్ తీసుకున్నట్టు తీర మైదానాలు.
తీర మైదానాలు అంటే ద కోస్టల్ ప్లేన్స్ అనొచ్చు. నెక్స్ట్ ఇంకోటి తీసుకుంటే ఎడారులు అంటే ద డెజర్ట్స్. నెక్స్ట్ తీసుకుంటే ఐలాండ్స్ అంటే దీవులు. ఇలా మనకు ఉన్నటువంటి 6 భూస్వరూపాలు ఎక్కడ ఉన్నాయి అనేది డిస్కస్ చేయడమే ఇక్కడ ప్రధాన ఉద్దేశం అన్నమాట. రైట్. ఇందులో తీసుకుంటే భారతదేశ నైసర్గిక స్వరూపంలో హిమాలయాలు అనుకున్నాం. మరి హిమాలయాలు ఏముంటాయి? హిమాలయాల్లో హిమాద్రి అంటే ఏంది, హిమాచల్ అంటే ఏంది, శివాలిక్ అంటే ఏంది, మరి ట్రాన్స్ హిమాలయాలు అంటే ఏంది, ప్రపంచంలో ఎత్తర శిఖరాలు ఎక్కడ ఉంటాయి, భారతదేశంలో ఎత్తర శిఖరాలు ఎక్కడున్నాయి, హిమాచల్లో ఎత్తర శిఖరాలు ఎక్కడున్నాయి, మరి అసలు ప్రపంచంలో ఎత్తర శిఖరం ఏంది, ఎవరెస్ట్ అంటే ఏంది, కాంచనజంగా ఏంది, మకాలు ఏంది, ధవళగిరి ఏంది, అన్నపూర్ణ ఏంది, నందాదేవి ఏంది, ఇలా మనం టోటల్గా హిమాద్రి గురించి డిస్కస్ చేస్తాం. అట్ ద సేమ్ టైం హిమాచల్ గురించి, శివాలిక్, ఇలా ఒక్కొక్క పర్వత వరుసల గురించి, అట్లా హిమాలయాల గురించి డిస్కస్ చేస్తాం. అట్ ద సేమ్ టైం గంగా సింధు మైదానం, ఇండో గ్యాంజెటిక్ ప్లేన్. మరి గంగా సింధు మైదానం అనగానే మనకు గుర్తు రావాలి. గంగా సింధు మైదానంలో ఇక్కడ నేను ఏం చేస్తున్నా తెలుసా, టాపిక్ ని ఎనాలిసిస్ చేస్తున్నా. ఒక టాపిక్ లో ఏ ఏరియా మీద ఫోకస్ చేయాలి, ఏ ఏరియాలో అడుగుతాడు అంటే ఓవరాల్ గా నేను సినాప్సిస్ రూపంలో చెప్తున్నా ఇప్పుడు మనం. మరి గంగా సింధు మైదానం తీసుకున్నాం. గంగా సింధు మైదానంలో తీసుకున్నట్లయితే మరి గంగా సింధు మైదానంలో గంగా మైదానం, సింధు మైదానం, దాని విస్తీర్ణం, దాని పొడవు, వెడల్పు, లోతు, ఎత్తు ఇలాంటి అంశాలతో పాటుగా ఇందులో బాబరి నేలలు, తెరాయి నేలలు, బంగారు, కాదర వంటి నేలలు ఉంటాయి. ఇవి కాకుండా రే నేల, కల్లార్ నేల ఇలాంటివి కనిపిస్తుంటాయి. వీటితో పాటుగా తీసుకున్నట్లయితే మనకి గంగా సింధు మైదానంలో దోబ్స్ కనిపిస్తాయి. దో అంటే 2, అబ్ అంటే నది, 2 నదుల మధ్య ప్రాంతాన్ని ఏమంటామంటే మనం దోబ్స్ అంటాం. అలాగే బెడ్స్ అంటాం, అలాగే చోర్స్ అంటాం. మరి ఇలాంటివి ఎక్కడ కనిపిస్తాయి అనేది ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాను. అట్లా ద్వీపకల్ప పీఠభూమి గురించి, అట్లా తీర మైదానాలు, ఎడారులు, ప్రతి అంశాన్ని గురించి కూడా ఇక్కడ మాట్లాడుకుంటాం. అదే భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపం. ఇక్కడ నుంచి ప్రచార బిట్ వస్తుంది. 2017లో జరిగినటువంటి డిఎస్లు ఇక్కడ నుంచి బిట్ వచ్చింది, హెచ్జిటి వాళ్ళకి వచ్చింది, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి కూడా వచ్చింది. రైట్, జాగ్రత్త వినాలి. రైట్, ఇక రెండో నైసర్గిక స్వరూపం ఏంటి, రెండో పాఠ్యాంశం ఏంటంటే 10th క్లాస్లో మరి జాగ్రఫీ బేస్లో ఉన్నటువంటి పాఠ్యాంశం ఏంటంటే భారతదేశ శీతోష్ణ స్థితి. ఎస్, ఇది వెరీ 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 ఇంపార్టెంట్ ఏరియా. ఇక భారతదేశ శీతోష్ణ అనే టాపిక్ లో బిట్టు లేకుండా పేపర్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. మన జరిగినటువంటి గ్రూప్ 1 కానివ్వండి, మన జరిగినటువంటి గ్రూప్ 2 అంతకుముందు కానివ్వండి, డిఎస్సి కానీ ప్రతిసారి కూడా బిట్ వచ్చే ఏరియా ఏదంటే భారతదేశ శీతోష్ణ. ఇక్కడ నుంచి మనకు కూడా బిట్లు వచ్చినాయి, గతంలో మళ్ళీ వస్తాయి, అదేందో కూడా చూద్దాం. అసలు భారతదేశంలో మరి శీతోస్థితి అంటే ఇది, మళ్ళీ అందులో వాతావరణం అంటే ఇది. మరి వాతావరణం శీతోస్థితికి మధ్య తేడా ఏంటి, వాతావరణాన్ని ఎన్ని సంవత్సరాలు అంటే ఎంత కాలానికి అంచనా వేస్తాం, శీతోస్థితిని ఎంత కాలానికి అంచనా వేస్తాం, శీతోస్థితి గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఏంది, వాతావరణం గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఏంది, మరి భారతదేశం యొక్క వాతావరణం ఏ రకమైంది, భారతదేశం యొక్క శీతోస్థితి ఏ రకమైంది, అసలు శీతోస్థితులు ఎన్ని రకాలు ఉంటాయి. అందులో తీసుకుంటే వాల్మీకి రామాయణం ప్రకారంగా భారతదేశం యొక్క శీతోస్థితిని ఎన్ని కాలాలుగా వర్గీకరించినాం. అదే ఐఎండి, ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వారి ప్రకారంగా భారతదేశం యొక్క శీతోస్థితి ఎన్ని రకాలుగా వర్గీకరించబడింది. అందులో మన వేసవికాలం, ఈశాన్య ఋతు, అందులో తీసుకుంటే నైరుతి ఋతుపవన కాలం, ఈశాన్య ఋతుపవన కాలం, శీతాకాలం, ఇలా మనం ఒక్కొక్క కాలం గురించి ఇందులో మాట్లాడుకుంటాం. రైట్, దాటితో పాటుగా వసంతకాలం, వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్షా ఋతువు, శరత్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు, ఇలా ఋతువుల గురించి, మరి నైరుతి ఋతుపవన కాలం, ఈశాన్య ఋతుపవనాలు, వేసవి కాలం, ఇలా వసంత శీతాకాలం, ఇలా ఈ నైరుతి ఋతుపవన కాలంలో మళ్ళీ ఏ వర్షాలు వస్తాయి, అందులో వచ్చే ప్రీ మాన్సూనల్స్ ఏంటి, ఇలా భారతదేశం యొక్క శీతోష్ణ గురించి పూర్తిగా డిస్కస్ చేస్తాం. ఇక ఇందులో దీంతో పాటుగా మరి భారతదేశ శీతోష్ణని ప్రభావితం చేసే అంశాలు ఉంటాయి కొన్ని, అంటే ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. రైట్, అందులో తీసుకున్నట్టయితే మరి లానినో అంటే ఏంటి, రైట్, అలాగే ఎలినినో అంటే ఏంటి, రైట్, అలాగే తీసుకుంటే దక్షిణ డోలనం అంటే ఏంటి, దక్షిణ డోలనం నేను చెప్తాను, అలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మళ్ళీ ఒకటి. రైట్, ఐటీసీజెడ్ అంటే ఇంటర్ ట్రోపికల్ కన్వర్జెన్సీ జోన్, అంతర ఐనరేఖ అభిసరణ మండలం అంటాం, అంటే ఏంది, ఇలా ప్రతి అంశం గురించి ఇక్కడ మాట్లాడతాం. ఇది భారతదేశ శీతోష్ణకి సంబంధించి. ఇక నెక్స్ట్ మూడోది తీసుకుంటే భారతదేశ నదులు మరియు లేదా నీటి వనరులు అని చెప్పవచ్చు. రైట్, అంటే ఇండియన్ రివర్ సిస్టమ్, భారతదేశంలో నదులు జన్మించి అవి ప్రవహించే విధానం ఆధారంగా, వాటి పుట్టుక ఆధారంగా నదులను ఇక్కడ మనం ఏం చేస్తామంటే 2 రకాలుగా వర్గీకరించుకుంటాం. అందులో ఒకటి హిమాలయ నదులు అంటాం, రెండవది తీసుకున్నట్లయితే ద్వీపకల్ప నదులు అంటాం. మరి హిమాలయ నదులు ఏమున్నాయి, హిమాలయ నదులు హిమాలయంలో పుట్టి ప్రవహించే నదులన్నింటి కూడా హిమాలయ నదులు అంటాం. మరి హిమాలయ నదులు ఏమున్నాయి మనకు,
ఎస్, గంగా నది ఉంది, సింధు నది ఉంది, బ్రహ్మపుత్ర నది. ఈ 3 నది వ్యవస్థలు మనము హిమాలయ నది వ్యవస్థగా పేర్కొనడం జరుగుతుంది. ఇక దాని నెక్స్ట్ తీసుకుని ద్వీపకల్ప నది వ్యవస్థ అంటే ఇండియన్ పెనిన్సులా రివర్ సిస్టమ్. అందులో కనుక తీసుకున్నట్లయితే గోదావరి, కృష్ణ, పెన్నా, కావేరి, తుంగభద్ర, నర్మదా, తపతి, మహానది, ఇలా ద్వీపకల్ప భారతదేశంలో పుట్టి ప్రవహించిన నదులన్నీ కూడా మనకు ద్వీపకల్ప నదులు అవుతాయి. వాటి గురించి కూడా మనం మాట్లాడుకుంటాం. అందులో ఉపనదులు ఏమున్నాయి, మరి ఏ నదికి ఏది ఉపనది అని అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రైట్, అవన్నీ కూడా మనం చూసుకుందాం. రైట్, నెక్స్ట్ తీసుకుంటే నీటి వనరులు అన్నాడు. నీటి వనరులు అంటే వాటర్ రిసోర్సెస్. ఏంటిది ఇక్కడ వాటర్ రిసోర్స్ అంటే కాలువల ద్వారా, బావుల ద్వారా, చెరువుల ద్వారా, మనకు వర్షం ద్వారా ఏ నీరు అంటే నీరు ఏ రూపాలు ఎంతెంత మనకు లభిస్తుంది, మరి భూగర్భ జలాల రూపాలు ఎంత లభిస్తుంది, మరి ఈ సమయంలో మనం భూగర్భ జలాలు ఎలా ఉపయోగించుకోవాలి, బట్ ఇలాంటి అంశాలన్నీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఇది భారతదేశం యొక్క నదులు మరియు నీటి వనరులు అనే టాపిక్ సంబంధించి. అంటే టోటల్ ఈ 3 టాపిక్స్ అనేవి ఏ పాఠ్యాంశానికి ఏ తరగతిలో ఉన్నాయి అంటే 10వ తరగతికి సంబంధించిన పాఠ్యాంశాలుగా గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఈ రకంగా ఈ 3 వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అట్ ద సేమ్ టైం మరి భారతదేశంలో ఈ 3 ఇండియన్ జాగ్రఫీ బేస్డ్ ఏవైతే ఈ 3 టాపిక్స్ లో ఎస్జిటి వాళ్ళకు కూడా ఇక్కడ నుంచి బిట్లు ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. గతంలో వచ్చిన బిట్లు ఉదాహరణ తీసుకున్నట్లయితే భారతదేశం యొక్క గంగా సింధు మైదానంలో ఉన్న నేలల్ని వరుసగా అమర్చండి అన్నాడు. అంటే వరుసగా అమర్చడం అంటే ఉత్తరం నుంచి దక్షిణానికి వరుసగా అమర్చండి. ఏముంటాయి, బాబర్ నేలలు ఉంటాయి, టెరాయి నేలలు ఉంటాయి, బంగారు నేలలు ఉంటాయి, కాదర్ నేలలు ఉంటాయి. బట్ ఇలా వరుసగా అమర్చండి అన్నాడు. రైట్, హిమాలయ పర్వతాలలో ఉన్నటువంటి శిఖరాల గురించి అడుగుతాం. రేపు హిమాలయ పర్వతాలు ఉన్న ఇతర శిఖరాలని వరుసగా అమర్చండి అంటారు. లేదా భారతదేశంలో ఉత్తరం నుంచి దక్షిణానికి ఉండేటువంటి పర్వత వరుసలు వరుసగా అమర్చండి అంటే కారాకోరం ఉంది, లడక్ ఉంది, జస్కర్ ఉంది, హిమాద్రి ఉంది, హిమాచల్ ఉంది, శివాలిక్ ఉంది, ఇట్లా వరుసగా అమర్చండి. ఈ రకంగా ఇక్కడ మనకు ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఇది మనకు 10th క్లాస్ లో ఉన్నటువంటి జాగ్రఫీ బేస్ లో సంబంధించిన టాపిక్స్ చెప్పుకోవచ్చు అనమాట. రైట్, ఆ తర్వాత నెక్స్ట్ మనం 9th క్లాస్ లోకి వెళ్దాం. మరి 9వ తరగతిలో ఏమున్నది, 9వ తరగతిలో ఉన్న టాపిక్స్ ఏంటి, వాటి గురించి మనం డీటెయిల్ గా ఒక్కొక్క దాని గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. రైట్, చూడాలా 9వ తరగతిలో ఉన్నటువంటి వాటిలో భూమి మనం అంటే ఎర్త్, అవర్ ఎర్త్ అంటారు. దీన్ని ఏమంటాం, అవర్ ఎర్త్ అనేటువంటి పేరుతో పిలుస్తాం ఇంగ్లీష్లో. అయితే రైట్, ఏముంటది మన భూమి, విశ్వం నుంచి మన భూమి ఏ విధంగా కనిపిస్తుంది, అంతరిక్షం నుంచి మన భూమి ఏ విధంగా కనిపిస్తుంది, సో భూమి యొక్క ఆకారం ఏంది, అసలు భూమి ఏర్పడడానికి కారణం ఏంది, భూమి ఎప్పుడు ఏర్పడది, భూమి ఏర్పాటుకు సంబంధించిన సిద్ధాంతాలు ఏంటివి, బట్ ఇట్లాంటి అంశాలన్నీ కూడా మనం ఇక్కడ మాట్లాడుకుంటాం. రైట్, అబ్బే జార్జ్ లెమిటియర్ ప్రతిపాదించిన సిద్ధాంతం ఏంది, రైట్, ఇలా మనకు కన్నచల సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు, ఇలాంటి అంశాలన్నీ కూడా మనకు భూమి ఏర్పాటుకు సంబంధించిన అంశాలను మనం డిస్కస్ చేస్తాం. ఇక రైట్, మనం మరి ఎక్కడ ఉన్నాం, మన ఈ భూమి మీద అసలు ఈ భూమి ఎక్కడ ఉంది, సౌర కుటుంబంలో ఎక్కడ ఉంది, ఎన్నో పొజిషన్లు ఉంది, రైట్, ఇట్లా మన భూమికి సంబంధించినటువంటి శిలావరణం ఏదైతే ఉందో దానికి సంబంధించిన అంశాలు కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ తీసుకుంటే భూమి సహజ ఆవరణములు. భూమి యొక్క సహజ ఆవరణం అంటే ఎర్త్ అండ్ న్యాచురల్ రిలీమ్స్ అంటాం. మరి ఆవరణాలు ఏమున్నాయి, మరి అందులో ఒకటి తీసుకున్నట్లయితే ఇగో ఇక్కడ చూడండి, శిలావరణం అంటే అస్థినోస్ఫియర్ అని కూడా అంటాం. రైట్, ఇదే మనకు లిథోస్ఫియర్ అని కూడా పిలుస్తుంటాం, ఆస్మావరణం అని కూడా అనుకుంటాం. రైట్, ఇగో ఇది శిలావరణం. మరి శిలావరణం ఏముంటాయి, భూమి యొక్క ఉపరితలంతో పాటుగా భూమి యొక్క అంతర్భాగం గురించి అంటే భూపటలం, భూప్రవాహం, భూకేంద్ర మండలం, మళ్ళీ అందులో ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ అంటే అందులో ఉన్నటువంటి మినరల్స్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఏ పొరలో ఏ రకమైన ఖనిజాలు ఉంటాయి, లోతుకు వెళ్తుంటే ఉష్ణోగ్రత పెరుగుతుందా తగ్గుతుందా, పీడనం పెరుగుతుందా తగ్గుతుందా, రైట్, ఇలా ప్రతి అంశం. అంతేకాదు ఈ శిలావరణంలో మనం ఇక్కడ డిస్కస్ చేసే అంశాలను కనుక తీసుకున్నట్లయితే భూకంపాల గురించి, అగ్నిపర్వతాల గురించి, ఓకేనా, అలాగే డెన్యుడేషన్ ఫ్యాక్టర్స్ అంటే ఇక్కడ శైథిల్యానికి కారణమైన అంశాలు అంటే గాలి ద్వారా, నీటి ద్వారా, అర్థమవుతుంది అనుకుంటా. రైట్, అలాగే వర్షపు నీటి ద్వారా, హిమాలయ నదాల ద్వారా మరి భౌతిక కారకాలు ఏ విధంగా అవన్నీ డెన్యుడేషన్ అవుతాయి, శైథిల్యం చెందుతాయి, ఎరోషన్ అవుతాయి, వీటన్నిటి గురించి ఇక్కడ మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. సింపుల్ గా చెప్పాలంటే లిథోస్ఫియర్, భూమి ఉపరితలం మీద కనిపించే పర్వతాల గురించి మాట్లాడేటువంటిదే ఇక్కడ లిథోస్ఫియర్ అనమాట. ఇందులో మనకు ప్రధానంగా వచ్చేటువంటి ఏది అంటే భూకంపాలు, అగ్నిపర్వతాలు. గతంలో స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఇక్కడ నుంచి బిట్ వచ్చింది. రైట్, కొన్ని అగ్నిపర్వతాల పేర్లు ఇచ్చి ఇంకోవైపు అవి ఏ ప్రాంతాల్లో ఉన్నాయి ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నారు.
రైట్, కోటబ్యాక్స్ కానివ్వండి, నార్కొండం కానివ్వండి, స్ట్రంబోలి కానివ్వండి, రైట్, ఇట్లా కొన్ని అగ్నిపర్వతాల పేర్లు ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటారు. అంటే ఈ టాపిక్ లో మనం భూమి అంటే శిలావరణం గురించి మాట్లాడుకుంటాం. అంటే భూమి ఎన్ని భాగాలు విభజించబడింది, ఖండ చలన సిద్ధాంతం బేస్ చేసుకొని భూమి ఎన్ని పలకలుగా విడిపోయింది, పలక విరూపక సిద్ధాంతం బేస్ చేసుకొని ఎన్ని పలకలైంది, రైట్, ఇందులో మరి ప్రపంచంలో ఉన్న పలకలు ఎన్ని, మొత్తం ఎన్ని, అన్ని పెద్ద పలకలు ఎన్ని, అందులో చిన్న పలకలు ఎన్ని, రైట్, ఈ పలకలు మరి డైవర్జెంట్ ఫోర్స్ అంటే ఏంది, కన్వర్జెంట్ ఫోర్స్ అంటే ఏంది, ట్రాన్స్వర్జెంట్ ఫోర్స్ అంటే ఏంది, అసలు ఆ పలకలు ఏ విధంగా మూమెంట్ ఉంది, ఇట్లాంటి అంశాలన్నీ కూడా మనం ఇక్కడ శిలావరణంలో డిస్కస్ చేస్తాము. రైట్, ఇక ఆ తర్వాత తీసుకుంటే రెండోది అంటే ఈ భూమి యొక్క సహజ ఆవరణాల్లో శిలావరణం తర్వాత మరొకటి ఏంటి అంటే జలావరణం. జలావరణాన్ని మనం ఏమంటామంటే ఇంగ్లీష్ లో హైడ్రోస్పియర్ అంటాం. హైడ్రోస్పియర్. మరి భూమి యొక్క ఉపరితలం పైన నీరు ఎంత శాతం ఉంది, భూమి ఎంత శాతం ఉంది? మరి భూమి యొక్క ఉపరితలం పైన టోటల్ గా 71% వాటర్ బాడీ ఉంది. మరి 71% వాటర్ బాడీలో మరి పాంతాల్స్ అంటే ఏంటి, అందులో ప్రతి సముద్రం ఎక్కడ ఉంది? మరి ఈ జలావరణం పైన అంటే నీళ్ళు అనమాట, సముద్రం. దీన్ని ఒక రకంగా చెప్పాలంటే మనము ఓషినోగ్రఫీ అనొచ్చు. చాలా డెప్త్కి వెళ్ళి చెబితే ఈ జలావరణం మొత్తాన్ని ఓషినోగ్రఫీ అంటే సముద్ర అధ్యయన శాస్త్రం లేదా సముద్ర శాస్త్రం. మరి సముద్ర శాస్త్రం అంటే సింపుల్గా ఇందులో సముద్రాలు మొత్తం మహాసముద్రాలు ఎన్ని ఉన్నాయి, పెద్ద మహాసముద్రాలు వరుసగా సముద్రాలని, ఏ సముద్రం ఏ ఆకారం ఉంది, ఆ సముద్రానికి ఏ వైపున ఏంటంటే తూర్పున పశ్చిమంగా అంచులలో ఏ ఖండాలు ఉన్నాయి, రైట్, సముద్రాల యొక్క ఉష్ణోగ్రత, సముద్రాల యొక్క లవణీయత, సముద్రాల యొక్క భూతల విస్తరణ అంటే భూతల విస్తరణ అంటే సముద్రం అడుగున భూపటలం అంటే భూమి అంతర్భాగంలో అంటే సముద్రం యొక్క అంతర్భాగం అంటే భూతలం సముద్రం లోపల అనమాట. అంటే ఖండతీర పంచు, ఖండతీర వాలు, ఖండతీర మైదానం, ఖండతీరపు అంటే ఖండ అగాధము, బట్ ఏవైతే ఉన్నాయో ఇట్లా ఒక్కొక్క వాటి యొక్క భూస్వరూపాల గురించి రైట్ ఇలా మనం జలావరణంలో డిస్కస్ చేస్తాం. అంటే ఇక్కడ పోటుపాట్లు అంటే తరంగాలు, అలాగే ప్రవాహాలు అంటే ఈ సముద్రాలు జలాలలో ఈ జలావరణంలో ఉష్ణ ప్రవాహాలు ఉంటాయి, శీతల ప్రవాహాలు ఉంటాయి. అంటే కోల్డ్ స్ట్రీమ్స్ ఉంటాయి, హాట్ స్ట్రీమ్స్ ఉంటాయి, కోల్డ్ కరెంట్ ఉంటాయి, హాట్ కరెంట్ ఉంటాయి. ఇట్లా మనం జలావరణంలో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఖచ్చితంగా బిటెక్ 9th 10th క్లాస్ అనేది చాలా చాలా క్రూషియల్ ఏరియా. ఓకేనా? ఎందుకు ఇంత క్రూషియల్ ఏరియా, ఎందుకు ఇంత క్రిటికల్ అంటే ఈ ఏరియా అనేది ఇది వరల్డ్ జాగ్రఫీకి సంబంధించిన ఏరియా ఇదంతా కూడా. రైట్, ఇక్కడ నుంచి ప్రతిసారి బిట్ ఫ్రేమ్ చేస్తుంటే ఎగ్జామినర్, కాబట్టి అవి ఎలా వస్తాయో మనము క్లాస్లో ఫాలోయింగ్ క్లాస్లో మనం ఎడ్యుకేషన్ డిస్కస్ చేద్దాం. ఈ రోజు నేను ఏం చేస్తున్నా, జస్ట్ ఒక టాపిక్ సంబంధించినటువంటి అనాలిసిస్ చేస్తున్నా, ఏ టాపిక్లో ఏ అంశాలు ఉంటాయి అనేటువంటి దాన్ని ఒక ఓవరాల్ వ్యూ అందిస్తున్నాం. ఇప్పుడు మనము సిలబస్ విశ్లేషణ చెప్పొచ్చు ప్రకారం. రైట్, ఇక నెక్స్ట్ తీసుకుంటే మనము వాతావరణం, మరొక టాపిక్ ఏంటంటే వాతావరణం. రైట్, వాతావరణం దీన్ని అట్మాస్ఫియర్ అంట. వాతావరణం అంటే ఏంది? మరి వాతావరణం అంటే సింపుల్ ఒక డెఫినేషన్ లాగా చెప్తే ఓకే, ఇట్ ఈస్ ఎ మిక్చర్ ఆఫ్ గ్యాసెస్, ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ ది బయోటిక్ అండ్ అబయోటిక్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ది ఎయిర్ లేయర్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అట్మాస్ఫియర్. మరి అట్మాస్ఫియర్ లో బయోటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అబయోటిక్ ఫ్యాక్టర్స్. సింపుల్ గా చెప్పాలంటే ఇట్ ఈస్ కాంబినేషన్ ఆఫ్ ది సాలిడ్స్ అండ్ లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ ఫార్మ్ ఆఫ్ ది ఎయిర్ లేయర్ కాల్డ్ యాజ్ సింప్లీ అట్మాస్ఫియర్. మరి అట్మాస్ఫియర్ వాతావరణం అంతటా ఒకే రకంగా ఉంటుందా? ఎత్తు పెరుగుతున్నా కొద్ది వాతావరణం తగ్గుతుంది. ఓకే, కొంత ఎత్తు పోయిన తర్వాత వాతావరణం యొక్క కెమికల్ కాంపోనెంట్స్ అంటే గ్యాస్ కాంపోనెంట్స్ ఏవైతే మారుతున్నాయి, టెంపరేచర్ లెవెల్స్ కూడా మారుతున్నాయి. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి వాయువుల సమ్మేళనాన్ని బట్టి వాతావరణాన్ని ఫస్ట్ ఒక 2 పొరలుగా చేసినాం. అందులో ఒకటి సమరూప ఆవరణం అని, 2 బహురూప ఆవరణం, ఇటిరోస్ఫియర్ అని, హోమోస్ఫియర్ అని. అదే హోమోస్ఫియర్, ఇటిరోస్ఫియర్. మళ్ళీ వీటిని మళ్ళీ వాటి ఎత్తును బేస్ చేసుకొని అవి ఉండే విస్తరించినటువంటి హైట్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని వాటి యొక్క లక్షణాలను బేస్ చేసుకొని మనం ఏం చేస్తున్నాం, అందులో ట్రోపోస్ఫియర్ అని, స్ట్రాటో అని, మిసో అని, థర్మో అని, ఎక్సో అని ఇట్లా మనము ఆవరణాలుగా డిస్కస్ చేస్తాం. మరి ఈ వాతావరణంలో మనం డిస్కస్ చేస్తుంది అందులో ఇంకా కొంచెం వెతికెళ్తే ప్రపంచ పవనాలు అంటే వ్యాపార పవనాలు అంటే స్థానిక పవనాలు అంటే మరి ఈ ప్రపంచ పవనాలు ఎలా ఇస్తుంది, రైట్, ఇలా వరల్డ్ వైడ్ ఎన్ని పీడన మేఘాలు ఏర్పడ్డాయి, వాతావరణాన్ని లేదా దీని ప్రపంచం యొక్క వాతావరణ పరిస్థితులు ప్రభావితం చేసే అంశాలు ఏమున్నాయి, ఇట్లాంటి అంశాలన్నీ కూడా మనం ఇందులో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఇది 9th క్లాస్లో వెరీ ఇంపార్టెంట్ ఏరియా. రైట్, ఇక తర్వాత నెక్స్ట్ మరొక టాపిక్ తీసుకుందాం. దీన్ని ఏమంటున్నామా అంటే జీవావరణం. ఈ టాపిక్ అనేది దీన్ని ఏమంటామంటే బయోస్పియర్. బయోస్ అంటే జీవులు, స్పియర్ అంటే ఆవరణం, 2 కలిపితే జీవావరణం. మరి ఈ జీవావరణంలో మనం ఒక రకంగా అడవులు ఉంటాయి అనమాట. అంటే ఇందులో జీవావరణం లేని భూమి ఉపరితలం మీద ఉన్నటువంటి అంటే సింపుల్ గా ఇంకా బాగా చెప్పాలంటే ఈ శిలావరణం మీద, ఈ జలావరణంలో, ఈ వాతావరణంలో ఉన్న 3టిని కలిపి ఉండేటువంటిదే జీవావరణం.
జీవావరణం అంటే వాతావరణంలో జీవుల గురించి, అలాగే శిలావరణంలో జీవుల గురించి, జలావరణంలో జీవుల గురించి మూడింటి కలిపి ఒకేసారి డిస్కస్ చేయడమే ఈ టాపిక్ యొక్క ఉద్దేశం జీవావరణ. ఇందులో ప్రధానంగా అడవుల గురించి మాట్లాడుకుంటాం, అడవులలో ఉన్నటువంటి మొక్కల గురించి మాట్లాడతాం, అడవుల్లో ఉన్న వన్యప్రాణులకు సంబంధించినటువంటి వైల్డ్ లైఫ్ ఏవైతే వాటి గురించి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. మరి ఈ జీవావరణంలో మరి ఎవర్గ్రీన్ ఫారెస్ట్ ఎక్కడ ఉంది, ఓకేనా, సెమీ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ ఎక్కడ ఉంది, డెసిడస్ ఫారెస్ట్ ఎక్కడ ఉంది, రైట్, అందులో తురండి ఫారెస్ట్ ఎక్కడ ఉంది, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఎక్కడ ఉంది, మెడిటేరియన్ ఫారెస్ట్ ఎక్కడ ఉంది, గ్రాస్ ల్యాండ్స్ ఎక్కడ ఉన్నాయి, ఇట్లాంటి అంశాలన్నీ కూడా మనం ఇక్కడ జీవావరణంలో భాగంగా డిస్కస్ చేస్తాం. అందులో మళ్ళీ ఏ అడవులలో ఏ రకమైన జంతువులు ఉన్నాయి, ఉదాహరణకు భూమధ్య రేఖ ప్రాంత అడవులు ఉన్నాయి అనుకుందాం, అంటే ఈక్వటోరియల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ ఉంది. మరి భూమధ్య రేఖ సతతాజ్ఞాలు ఏవైతే ఉన్నాయో అందులో ఏ రకమైన జంతువులు ఉంటాయి, రైట్, అందులో మరి అక్కడ ఉన్నటువంటి కండిషన్స్ ఏమున్నాయి, ఇలాంటి అంశాలన్నీ బేస్ చేసుకొని మనం ఇక్కడ జీవావరణాన్ని డిస్కస్ చేస్తాం. చూద్దాం ఇక్కడ డీటెయిల్ గా. ఇట్లా ఒక్కొక్క టాపిక్ గురించి మాట్లాడుకుంటూ పోతే చాలా డీటెయిల్ ఉంటుంది. ఒకటే టాపిక్ ఎక్కువ చెప్పొచ్చు. ఇక్కడ మనం టాపిక్ చెప్పట్లేదు, కేవలం ఒక టాపిక్ కి సంబంధించినటువంటి సినాప్సిస్ రూపంలో ముఖ్యమైనటువంటి అంశాలు మాత్రమే మనం ఇక్కడ ఫోకస్ చేసి డిస్కస్ చేయడం జరుగుతుంది. జస్ట్ సిలబస్ ని ఎనాలిసిస్ చేస్తున్నా, ఏ టాపిక్ లో ఏ అంశాలు ముఖ్యంగా ఉంటాయని చూస్తున్నాం అంతే, రైట్. ఇక తర్వాత తీసుకుంటే భారతదేశ వ్యవసాయం. భారతదేశ వ్యవసాయం ఇక్కడ ప్రతిసారి బిట్ వచ్చింది, మన కూడా టెట్ లో కూడా బిట్ రావడం జరిగింది, రైట్. భారతదేశ వ్యవసాయం మరి అందులో జీవనాధార వ్యవసాయం అంటే జీవనాధార సాంద్ర వ్యవసాయం అంటే సాంద్ర వ్యవసాయం అంటే విస్తృత వ్యవసాయం అంటే పోడు వ్యవసాయం అంటే భారతదేశంలో ఎన్ని రకాల వ్యవసాయ విధానాలు ఉన్నాయి, ఆహార పంటలు అంటే ఆహారేతర పంటలు అంటే మన ఆహారేతర పంటల్లో వాణిజ్య పంటలు అందులో ఏమున్నది, అందులో నగదు పంటలు ఏమున్నాయి, పీచు పంటలు ఏమున్నాయి, పానీయ పంటలు ఏమున్నాయి. బట్ ఇందులో మరి వ్యవసాయానికి సంబంధించినటువంటి ఓకేనా సేంద్రియ వ్యవసాయ విధానం ఏదైతే ఉందో దాని గురించి ఇలా టోటల్ గా వ్యవసాయ విధానాల గురించి మాట్లాడుతూ, అంతేకాదు మన అడిగిండు, మన టెట్లో అడిగిండు, ఓకేనా, ఆస్ అమన్ బోరో అనేటువంటి వ్యవసాయ పద్ధతిలో కాలాలు, ఏ వ్యవసాయ కాలాలు ఏ రాష్ట్రానికి సంబంధించిన అడిగాడు, రైట్. అలాగే మనకు కూడా అభి అని, తబి అని, ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే సారవ అని, ధారవ అని, ఇలా అనేక కార్తీక పంట అని అనేక రకాల పంటలు, అంటే సింపుల్ గా పంట కాలాలు మనం అంటే రబీ కాలం, ఖరీఫ్ కాలం, రబీ కాలం, జైద్ కాలం, రైట్. వీటితో పాటుగా తీసుకున్నట్లయితే పంటల రకాలు ఉన్నాయి. పంటల రకాలు అంటే ఆహార పంటలు, వాణిజ్య పంటలు. వీళ్ళ వాళ్ళ వాణిజ్య పంటలు, ఆహార పంటలు మళ్ళీ కొంచెం డీటెయిల్గా తీసుకుంటే పానీయ పంటలని, పీచ్ పంటలని, నార్కోటిక్ పంటలని, ఇలా అనేక రకాల పంటలు ఉంటాయి. ఇక్కడ మనం పంటల గురించి, పంట రకాల గురించి, పంట కాలాల గురించి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇది వ్యవసాయ రంగం. దీంతో పాటుగా ఇందులో మనము హరిత విప్లవం అనే పదాన్ని స్పెషల్గా మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. గ్రీన్ రెవల్యూషన్ ఏదైతే ఉందో మరి హరిత విప్లవం అనేది మనకి ఇక్కడ నుంచి మరో బిట్ వచ్చింది. ఎస్ ఏమనేది పసుపు విప్లవం అంటే ఏంది అని అడిగింది, గ్రూప్ 1 స్థాయిలో అడిగింది మనకు బిట్. అర్థమవుతుందా, రైట్. చూద్దాం పసుపు విప్లవం అంటే ఏంది, అంటే ఎల్లో రివల్యూషన్ ఏంది, వైట్ రెవల్యూషన్ ఏంది, గ్రీన్ రెవల్యూషన్ ఏంది, రెడ్ రెవల్యూషన్ ఏంది, ఓకే, పింక్ రెవల్యూషన్ ఏంది, గ్రే రెవల్యూషన్ ఏంది, బ్లాక్ రెవల్యూషన్ ఏంది, గోల్డెన్ రెవల్యూషన్, సిల్వర్ రెవల్యూషన్, ఇలా ప్రతి అంశాన్ని గురించి కూడా మనం డీటెయిల్ డిస్కస్ చేద్దాం. జస్ట్ ఇక్కడ ఒక పాఠాన్ని మాత్రమే డిస్కస్ చేస్తున్నాం. ఇక రైట్, ఆ ఫైనల్ గా 9th క్లాస్ లో ఉన్న మరో టాపిక్ ఏంటి అంటే భారతదేశంలో ఉన్న పరిశ్రమలు. మరి భారతదేశంలో ఏం పరిశ్రమలు ఉన్నాయి, అసలు భారతదేశంలో పరిశ్రమ అంటే ఏంది, ఇందులో ఖనిజాధార పరిశ్రమలు ఏమున్నాయి, వ్యవసాయ ఆధార పరిశ్రమలు ఏమున్నాయి, అటవీ ఆధార పరిశ్రమలు ఏమున్నాయి, భారతదేశంలో పరిశ్రమలకు ఎప్పటి నుంచి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది, ఏ పరిశ్రమ ఏ ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ప్రధానంగా ఖనిజాధార పరిశ్రమలో ఇనుము కర్మాగారాలు చాలా ఫేమస్, అంటే రూర్కెలా, బొకారో, బిలాయి, దుర్గాపూర్, రైట్, ఇలాగ విశాఖ, ఇలా సేలం, రైట్, ఇలా తీసుకున్నట్లయితే విజయనగర్, ఇలా భారత్ టాటా ఐరన్ అండ్ స్టీల్ కార్పొరేషన్, టోటల్ గా పరిశ్రమలకు సంబంధించిన అంశాలని ఇక్కడ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. రైట్, ఈ రకంగా మనకు 9th క్లాస్ లో ఉన్నటువంటి టాపిక్స్ ఇవి, 10th క్లాస్ లో ఉన్న టాపిక్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ ఏరియా. మనకు 6th 7th లో ఉన్నటువంటి టాపిక్స్, 8th లో ఉన్న టాపిక్స్ కూడా మనకి రెండిట్లలో కవర్ కావడం అనేది జరుగుతుంది. రైట్, 3rd నుంచి కూడా ప్రతి అంశం కూడా మనకి ఇందులో ఏదో ఒక చోట టచ్ చేయడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. రైట్, అవన్నీ కూడా మనం ఒక్కొక్క దాని గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. రైట్, ఆ తర్వాత తీసుకున్నట్లయితే ఇక 8th క్లాస్ 8వ తరగతి భూగోళ శాస్త్రం, అంటే 8th క్లాస్ లో ఉన్నటువంటి జాగ్రఫీ టాపిక్స్ ఏమున్నాయో వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. రైట్, చూడాలా 8th క్లాస్ 8వ తరగతిలో ఉన్నటువంటి టాపిక్స్ ఏమైనా చూస్తున్నాం. 8వ తరగతిలో రైట్, ఇందులో తీసుకుంటే పటాల అధ్యయనం విశ్లేషణ. పటాల అధ్యయనం అంటే ఇక్కడ మ్యాప్ రీడింగ్ అండ్ ఎనాలిసిస్. మ్యాప్ అంటే ఏంది, అంటే పటం అంటే ఏంది, చిత్రం అంటే ఏంది,
పటానికి చిత్రానికి మధ్య వ్యత్యాసాలు ఏమున్నాయి? పటాలను ఎట్లా ఉపయోగించుకోరు? గ్రీకులు ఎట్లా ఉపయోగించుకోరు? లాటిన్ రోమన్లు ఎట్లా ఉపయోగించుకోరు? అసలు ఈ పటాల వల్ల ఏం ఉపయోగాలు ఉన్నాయి? పటాలని అసలు ఫస్ట్ మొట్టమొదటి ఎవరు తయారు చేశారు? అందులో బాబిలోనియన్లు ఎప్పుడు, సుమేరియన్లు ఎప్పుడు, గ్రీకులు ఎప్పుడు, రోమన్లు ఎప్పుడు, చైనా వాళ్ళు ఎప్పుడు, అరబ్బులు ఎప్పుడు? మళ్ళీ ఈ పటాలలో తీసుకుంటే పటాల స్వభావాన్ని బట్టి అందులో మళ్ళీ రాజకీయ పటాలని, భౌగోళిక పటాలని, చారిత్రక పటాలని, విషయ నిర్దేశిత పటాలని, రంగులు తెలిపే పటాలు అంటే వినియోగిత పటాలని ఇట్లా కూడా చెప్పుకోవడం జరుగుతుంది. మరి అందులో రెండు దేనికి? బ్లూ అనే దేనికి? థిక్ బ్లూ అనేది ఓకే, లైట్ బ్లూ ఏ కలర్ దేనికి ఉపయోగిస్తాం? రైట్. ఇట్లా అంటే ఏ రంగుని ఏంది? అలాగే ఆంగ్ల అక్షరాలు చిహ్నాల గురించి ఉపయోగిస్తాం. అలాగే గుర్తులను ఉపయోగించుకోవడం అంటే ఏది? ఒక రైల్వే ట్రాక్ ఉంది, ఏ గుర్తుతో ఉపయోగిస్తాం? గెస్ట్ హౌస్ అంటే ఇంగ్లీష్ ఆంగ్ల అక్షరాలు ఏ పదాలు ఉపయోగిస్తాం? పోలీస్ స్టేషన్ అంటే షార్ట్కట్లో పిఎస్ అంటాం. అంటే ఆంగ్ల అక్షరాలు చిహ్నాలు దేని ఉపయోగిస్తుంటాం? ఇట్లా మనము ఈ పటాల అధ్యయనంలో మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతిసారి కలిసి పోయినసారి కూడా వచ్చింది బిట్టు. రైట్. మనకున్నటువంటి ప్రపంచ పటాలను తయారు చేసిన వాళ్ళు సుమేరియన్లు ఎవరైతుందో, ఈ సుమేరియన్ల పటాలు ఏవైతే ఉన్నాయో మరి ప్రపంచంలో మొట్టమొదటి పటాలు. కానీ ఈ ప్రపంచ పటాలు కావు. మరి మొట్టమొదటి పటాలు ఎవరు తయారు చేశారు? మొట్టమొదటి ప్రపంచ పటాలను ఎవరు తయారు చేశారు? ఆధునిక పటాలు ఎవరు తయారు చేశారు? అందులో భారతదేశంలో పటాల అభివృద్ధిలో ఎవరు బాగా కృషి చేయడం జరిగింది? మరి జేమ్స్ రన్నెల్ యొక్క ప్రాముఖ్యత ఏంటి? విలియం లాంగ్టన్ యొక్క ప్రాముఖ్యత ఏంటి? జార్జ్ ఎవరెస్ట్ యొక్క కృషి ఏంటి? ఇట్లా మనం పటాల అధ్యయనంలో పూర్తిగా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. రైట్. ఆ తర్వాత తీసుకుంటే సూర్యుడు శక్తి వనరు, ద సన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అంటాం. సన్ ద సోర్స్ ఆఫ్ ఎనర్జీ. అసలు ఈరోజు మన భూగోళానికి సూర్యుడే మెయిన్ సోర్స్ అన్నమాట, శక్తి వనరు. ఎందుకంటే సూర్యుడి నుంచి వచ్చే శక్తినే భూమి గ్రహించి ఈరోజు మనం ఫోటోసింథసిస్ జరపడం కానివ్వండి, అంటే కెరోజనస్ జరపడం కానివ్వండి, ఈ భూమి మీద జరిగే ప్రతి జీవక్రియలకు కారణం ఎవరు అంటే మనకు సూర్యుడే. మరి ఈ సూర్యుడిలో మరి సూర్యపుటం అంటే ఏంది? సూర్య వికిరణం అంటే ఏంది? సౌర వికిరణం అంటే ఏంది? భూ వికిరణం అంటే ఏంది? అసలు సూర్యుడి నుంచి వచ్చేటువంటిది సౌర వికిరణం ఏదైతే ఉందో అందులో భూమి ఎంత తీసుకుంటుంది దాన్ని సూర్యపుటం అన్నాం. మళ్ళీ భూమి ఎంత విడుదల చేస్తుంది భూ వికిరణం అన్నాం. భూమి ఏ ప్రక్రియ ద్వారా వేడెక్కుతుంది, వాతావరణం ఏ ప్రక్రియ ద్వారా వేడెక్కుతుంది, వాతావరణం ఎత్తుపోతుంది, ఉష్ణోగ్రత పెరుగుతుందా తగ్గుతుందా, ఎంత ఎత్తుపోతే తగ్గుతుంది, ఎంత ఎత్తుపోతే లేదు మీటర్లలో అయితే ఎన్ని మీటర్లకు 1 డిగ్రీ తగ్గుతుంది, లేదా ఎన్ని మీటర్లకు 6.4 డిగ్రీ సెల్సియస్ ఎన్ని కిలోమీటర్లకు తగ్గుతుంది. ఇలా సూర్యుడు శక్తి వనరులో డిస్కస్ చేయడం జరుగుతుంది. అంతేకాదు ఈ టాపిక్లో ఇంకా మనం తీసుకున్నట్టయితే గ్లోబల్ వార్మింగ్ అంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటాం కదండి. హరితగృహాలు ఏవైతే ఉన్నాయో రైట్, వాటి గురించి ఇక్కడ మాట్లాడుకుంటాం. మరి భూగోళం వేడెక్కడం అనేది ఏ ప్రక్రియ ద్వారా వేడెక్కుతుంది, దానికి కారణం ఏందనే అంశాన్ని కూడా ఇక్కడ మనం మాట్లాడుకుందాం. ఇది సూర్యుడు శక్తి వనరు అనేటువంటి టాపిక్. ఇక రైట్ నెక్స్ట్ భూచలనాలు. ఇవన్నీ ఇంపార్టెంట్ అన్న. ఈ టాపిక్ ఒక్కొక్క టాపిక్ నుంచి ఖచ్చితంగా బిట్లు వస్తాయి. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళని తీసుకుంటే అత్యధికంగా ఎక్కువగా కంటెంట్లో ఏ సబ్జెక్ట్ నుంచి ఎక్కువ వస్తాయంటే మనకు జాగ్రఫీ నుంచే ఎక్కువ వస్తాయి, గుర్తుపెట్టుకోవాలి. జాగ్రఫీ తర్వాత హిస్టరీ టాపిక్ నుంచి ఎక్కువ వస్తుంటది. రైట్. ఆ తర్వాత తీసుకుంటే పాలిటీ, ఆ తర్వాత తీసుకుంటే ఎకానమీ. అంటే మోస్ట్ ఎక్కువ స్కోరింగ్ సబ్జెక్ట్ ఇవి రెండు ప్రధానంగా. సార్ మిగతాయి కూడా రావా? వస్తుంది. కానీ రెండింటితో పోలిస్తే వీటి యొక్క ప్రశ్నల స్థాయి తక్కువ ఉంటుంది, వాటి యొక్క వాటి సంఖ్య కూడా తక్కువగా ఉంటుంది, కొద్దిగా గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ భూచలనాలు. మరి భూచలనాలను తీసుకుందాం. ఇందులో భూభ్రమణం అంటే ఏంది, భూపరిభ్రమణం అంటే ఏంది, భూభ్రమణం యొక్క ఫలితాలు ఏముంటాయి, భూపరిభ్రమణం యొక్క ఫలితాలు ఏమున్నాయి. మరి భూపరిభ్రమణం సందర్భంలో మళ్ళీ ఋతువులు ఏర్పడతాయి. మళ్ళీ ఆ ఋతువులు ఏమున్నవి, ఈ భూపరిభ్రమణ సమయంలో ఋతువులతో పాటు విషవత్తులు అంటే ఏంది, ఉత్తరాయణం అంటే ఏంది, దక్షిణాయనంతం అంటే ఏంది, ఉత్తరార్ధగోళ వేసవి కాలం, దక్షిణార్ధగోళ వేసవి కాలం, రైట్. ఇలా సుదీర్ఘమైన పగటి కాలం, సుదీర్ఘమైన రాత్రి కాలం, ఇలా భారతదేశంలో ఎప్పుడు ఉంటుంది, వసంతకాల విషవత్తు అంటే ఏంది, శరతకాల పట్ల విషవత్తు అంటే ఏంది, టోటల్ గా ఈ భూచలనాలలో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇక తర్వాత ధ్రువ ప్రాంతాలు. ప్రపంచానికి ఉన్న ధ్రువాలు రెండే రెండు, ఒకటి ఉత్తర ధ్రువం, రెండు దక్షిణ ధ్రువం. రైట్. ఈ ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువంలో ఉత్తర ధ్రువంలో ఉన్నటువంటి ఎస్కిమోల గురించి మనం ప్రధానంగా మాట్లాడుకుంటాం. మరి ఎస్కిమోల్లో ఎందుకు ఇచ్చారు, ఎస్కిమోల యొక్క జీవన విధానం ఏంటి, ఎస్కిమోల ఆహారపు అలవాట్లు ఏంటి, ఎస్కిమోల యొక్క వాళ్ళ యొక్క జీవనం వృద్ధ జీవనమా, లేదా ఎస్కిమోల యొక్క
నివాస ప్రాంతాలు ఏముంటాయి, ఎస్కిమోల యొక్క భాషలు ఏంది, ఎస్కిమోల యొక్క మత విధానం ఏంది, ఎస్కిమోల యొక్క వినోదం ఏముంది, వాళ్ళ యొక్క ఆహారపు అలవాట్లు ఏమున్నాయి, మరి వాళ్ళ యొక్క అభివృద్ధి, వాళ్ళ జీవితంలో ఏ విధంగా అభివృద్ధి జరిగింది, మరి ఏ విధంగా పతనం కావడం జరిగింది, బట్ ఇట్లాంటి అంశాలన్నీ కూడా మనం ఇక్కడ మాట్లాడుకుందాం. దూర ప్రాంతాలు, అందులో ఎస్పెషల్ గా మనకి లాస్ట్ టైం వచ్చింది ఏమడిగిండు అంటే రైట్, ఇక్కడ ఎస్కిమోల యొక్క కోట్లను ఏమంటారని అడిగింది. పర్కాల, ముక్లుక్ల ఇట్లా అడిగిండు. చూద్దాం. అడవులు వినియోగం, రైట్, అడవులు వినియోగం సంరక్షణ. ఆల్రెడీ మనకు అడవుల గురించి ఇక్కడ జీవావరణం అన్నాం, అది అడవులే, రైట్. దాన్ని ఇక్కడ మాట్లాడు. అడవులు ఏమున్నాయి, ఏ రకాల అడవులు ఉంటాయి, వాటిని ఏ విధంగా ఉపయోగించుకుంటాం, వాటిని ఎట్లా మనం ప్రొటెక్ట్ చేయాలి, దానికోసం తీసుకొచ్చినటువంటి చట్టాలు ఏమున్నాయి, అడవి పరిరక్షణ చట్టాలు ఏమున్నాయి, ఇట్లాంటివన్నీ ఇక్కడ మాట్లాడతాం. డీటెయిల్గా మాట్లాడుకుందాం, జస్ట్ టచ్ చేసింది. ఇక ఖనిజాలు, గనుల త్రవ్వకం. భారతదేశంలో ఏ రకమైన ఖనిజాలు లభిస్తున్నాయి, ఈ ఖనిజాలని త్రవ్వే విధానం ఏ విధంగా ఉంది, ఉపరితల గనులు అంటే ఉన్నవి, మైనింగ్ అంటే భూగర్భ గనులు ఏ విధంగా ఉంటవి, ఇలా మనం ఈ గనుల త్రవ్వకం సందర్భంలో మనం ఉపయోగించే టూల్స్ ఉన్నవి, ఎంత లోతులో గనులు త్రవ్వడం జరుగుతుంటుంది, ఇట్లాంటి అంశాలన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఇది మనకు ఉన్నటువంటిది 9th అంటే 10th క్లాస్, 9th క్లాస్, 8th క్లాస్. యాక్చువల్గా 8th, 9th, 10th అని వెళ్ళాలి, కానీ ఇక్కడ మనము సరళం నుంచి సంక్లిష్టం వైపు కాదు, సంక్లిష్టం నుంచి సరళం అనేటువంటిది ఏరియా. ఎందుకంటే ఇక్కడ మనకు వచ్చే బిట్ క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉంటుంది అంటే మనకు థర్డ్ క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఎవరికి అంటే HGT వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి, ఇది సిలబస్ వాళ్ళకి. కానీ ఈ యొక్క 3rd నుంచి 8th వరకు ఉండేటువంటి ఇది 10th వరకు మాత్రమే బాగుంటుంది. అయితే ఇప్పుడు డిఎస్సి కాబట్టి డిఎస్సికి మనకు 10th స్టాండర్డ్ 10th క్లాస్ సిలబస్ వరకు చదవాల్సిన అవసరం ఉంటుంది, రైట్. ఇక ఆ తర్వాత తీసుకుంటే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సోషల్ స్కూల్ అసిస్టెంట్, వీళ్ళు 3rd క్లాస్ నుంచి అన్నప్పటికీ కూడా 6th నుంచి సరిపోతుంది, ఎందుకంటే 3rd లో ఉన్నాయని 6th వరకు మళ్ళీ వస్తూనే ఉంటుంది, రైట్. 6th నుంచి ఇక్కడ 10th వరకు సిలబస్ ఉంటుంది. బట్ ఈ యొక్క క్వశ్చన్ యొక్క డిఫికల్టీ లెవెల్ ఏదైతే ఉందో, దాని యొక్క సామర్థ్యం ఏదైతే ఉందో, రైట్, ఇక్కడ మనకు ఇంటర్మీడియట్ లెవెల్ వరకు వస్తుంది. సో కాబట్టి రైట్, ఈ రకంగా మనకి ఉందన్న, రైట్. ఇది చాలా మంచి ఉత్తమమైన ఫ్యాకల్టీ తోటి మన ముందుకు వస్తున్నటువంటి ఇది రైట్ పాత్ ఛానల్, రైట్. ఇది మన ఫిజిక్స్ రమేష్ సార్ ఆధీనంలో ఉన్నటువంటిది, రైట్. మీరందరూ కూడా ఎవరైతే ఉన్నారో ఈ వీడియో చూస్తున్న మిత్రులందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, రైట్. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, రైట్. మీకు కొత్తగా వచ్చే వీడియోస్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మీకు లింక్ రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటూ వస్తుంటారు. ఈ రోజు నుంచి రోజు ఒక కొన్ని టాపిక్స్ అంటే ముఖ్యమైన టాపిక్స్ అన్ని కూడా మనకు అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది, రైట్. థ్యాంక్ యూ.